ఎయిర్పోర్ట్ కు నందమూరి తారక రామారావు ఆ పేరు పెట్టమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే అసెంబ్లీని స్తంభింపజేసి అసెంబ్లీలో నందమూరి తారక రామారావు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు పెట్టొద్దని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టింది నీ బావ, దాన్ని ఆమోదించింది నీ అయ్య కాదా అని చెప్పి ఇవాళ ఆయన వచ్చి సన్నాయి నొప్పులు నొప్పుతున్నాడు. ఏమని మేము మిమ్మల్ని ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము బిడ్డలాగా చూసుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం, కౌగులించుకుంటామని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నీ కడుపులో కత్తులు పెట్టుకొని కుకట్పల్లిలో వచ్చి మమ్మల్ని కౌగులించుకుంటే నీ మాటలు నమ్మడానికి మేము అమాయకులం కాదు, నీ సంగతి మాకు తెలుసు, నీ నక్క చిత్తులో ఎవరాలు మాకు తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఓన్లీ ఐటీ పీపుల్. అదే విధంగా ఈ 60 ఏళ్లలో మీరేం చేసింది అని అడుగుతున్నాడు. నేను ఈ సందర్భంగా 2-3 అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే అవి అయినప్పుడు కేటీఆర్ అమెరికాలో బీచ్ వెంబడి తిరుగుతున్నాడు లాగు. నువ్వు లాగులు అడిగినప్పుడు నీ అయ్యకు టికెట్ ఇచ్చింది మా పార్టీ, చేసింది మా పార్టీ, నీ అయ్యను మంత్రి చేసింది మా పార్టీ. మేము లేక ఇస్తే తెలంగాణ వచ్చింది, ఆ వచ్చినకు తెలంగాణకు ముఖ్యమంత్రి అయింది మా దయతో మా భిక్షతో తప్ప తెలంగాణ అయ్యే తీసుకెళ్ళాలి. అదే విధంగా ఇవాళ హైదరాబాద్ లో నిజాం నవాబుకు 400 ఏళ్లు పట్టింది హైదరాబాద్ నిర్మించడానికి. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు తన చెమటను, తన రక్తాన్ని, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి ఐటీ కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి 60,000 కోట్ల రూపాయలు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యా కేటీఆర్, ఇంకేం చేసిండు మీరు అంటున్నావా? నువ్వు ఒక్కసారి హైటెక్ సిటీని చూడు, ఔటర్ రింగ్ రోడ్డు చూడు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు చూడు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను చూడు, మెట్రో రైళ్లు చూడు, నెక్లెస్ చూడు. అది మేం తెచ్చినాం, మేం కట్టినాం, మా నాయకుడు కట్టిండు, నువ్వు చేయగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ ఆయన ఇంకా సందులు తిరిగి చెప్తున్నాడు, మాకంత శక్తి దొరికింది, మేము 4 దిక్కుల పడి దోసుకుంటున్నాం, ఇంకా హైదరాబాద్ మా కబ్జా కాలేదు, హైదరాబాద్ కూడా ఇస్తే అది కూడా ఉన్నదంత జుర్రేస్తామని చెప్పి ఇవాళ చెప్తుండు. మొన్నేదో షామీర్పేటలో రాజులు ఫామ్ హౌస్ ల భోజనం పెడితే భోజనం పెట్టిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మేము కూడా మీతో మంచుకుంటాం, వచ్చే ఎన్నికల భీమవరంలో పోటీ చేస్తా, తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి తెలుగు రాష్ట్ర సమితి పెట్టుకుంటా అన్నాడు. ఎన్నికలు మొదలు పెట్టినప్పుడు నేను సూటిగా అడుగుతున్న కేటీఆర్ ను, నువ్వు తెలుగు రాష్ట్ర సమితి పార్టీ పెట్టుకో, లేకపోతే పోయి భీమవరంలో పోటీ చేయి, లేకపోతే నీ తాతలు ముత్తాతలు పుట్టిన బుద్ధిపేట విజయనగరం జిల్లాలో పోటీ చేయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఈ ఎన్నికల లోపల నీ తెలంగాణ భవనాన్ని, నీ పార్టీ ఆఫీస్ ఉందే, దానికి తెలుగు భవనాన్ని పోర్టు మార్చుకొని నీ చిత్తశుద్ధిని, నీ నిజాయితీ నిరూపించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కేటీఆర్ అడుగుతున్నా. మాయ మాటలు అయ్యే చెప్పిండు, 1000 అబద్దాలు చెప్పైనా, 1,000 సార్లు పొర్లు దండాలు పెట్టినా, 1000 కోట్ల సార్లు నమ్మించి మోసం చేసైనా కుర్చీలో కూర్చోమని తండ్రి చెప్పిండు. తండ్రి చెప్పి ఇక ప్రజలు నమ్మకొచ్చిందని చెప్పి ఆయన పోయి ఇంట్లో వండుకొని కొడుకుని తోలిండు. ఇవాళ తండ్రి కొడుకులు ఎవరని చూస్తుంటే తండ్రికి మంచి పేరు తెమ్మనంటే కొడుకెవడో ఏం చేసిండో పెద్ద మనిషి చెప్తుండే. చిన్నారం అడవుల గజ దొంగ శేఖరన్న ఉన్నాడంట. ఆ గజ దొంగ శేఖరన్న అక్కడి నుంచి ఎవడు పోయినా సరే, ఏ సంతకు పోయినా, ఏ వస్తా పోతా ఎవడు వచ్చినా వాళ్ళని పట్టుకొని కొట్టి దోసుకొని వాళ్ళకి చివరికి కోసి గుడ్డించి దారి ఖర్చులకు 10 రూపాయలు ఇచ్చి పంపించేటోడు దోసుకున్న తర్వాత. చివరికి శేఖరన్నకు జీవితం చరమాంకానికి వచ్చింది. మంచం మీద వండుకున్నాక కొడుకు రామన్న పిలిచాడు, ఒరే ఇన్నాళ్ళు నేను పాపాలు చేసిన, అందరినీ దోసుకున్నా, నువ్వు ఎక్కడైనా నాకు మంచి పేరు తీసుకురారా అని చెప్పిండట. ఓ అదెంత పని, సిక్కలో పని ఆయన, నువ్వు కానీ నువ్వా, ఇక నేను చేస్తా కానీ అన్నాడంట. తండ్రి పోయిండు, కొడుకు వచ్చిండు. ఇంకా కొడుకు మొదలు పెట్టిండు వృత్తి.
ఇక వచ్చినోని పోయినోని అందరినీ దోసుకోవడమే కాకుండా ఆ గోసిగుడ్డతో సహా తీసుకొని కొట్టుడు మొదలు పెట్టిందంట. ఇక అప్పుడు ప్రజలు అన్నారు, అరే శేఖర్ అన్న మేలుండే కనీసం గోసుకుంటానని ఉంచేటోడు, వీడేవాడే దుర్మార్గుడు, తండ్రిని మించిన దుర్మార్గుడు ఉన్నాడు, కనీసం దోసుకున్నాడు కానీ ఈ తిరిగా కొట్టుడేందా అని. కానీ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, తెల్లారకుండే వస్తున్నారు, ఉండగానే కడుపులో తలకా పెడుతున్నారు, అరే 2 లోపలనే కాళ్ళు పట్టుకుంటారు, అమ్మ ఓ ఓటు ఉంది కదా అది నా బొచ్చలేస్తుంది అని అడుగుతారు. మీరు ఇట్లాంటి మాటలకి నమ్మితారంటే మోసపోతారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని క్షమించకండి. వీళ్ళ చేతులు ఏంది లేదు, టీఆర్ఎస్ వాళ్ళ చేతుల బిస్సా అసదుద్దీన్ ఓవైసీ చేతులు ఉంది. కారేమో వీళ్ళది, స్టీరింగ్ ఏమో ఆయనది.